10 రోజుల పాటు సాగనున్న వైకుంఠ ద్వార దర్శనాల కోసం టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని చెప్పుకోవచ్చు. మనం ప్రస్తుతం రామచంద్ర పుష్కరిణి సమీపంలో ఉన్నాం. ఇక్కడ మనం చూడవచ్చు ప్రత్యేక క్యూ లైన్ సైతం టీటీడీ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎక్కడ కానీ భక్తులకు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రత్యేకించి క్యూ లైన్ అయితే ఏర్పాటు చేసింది. అలాగే ఇక్కడ చిన్న చిన్న షెల్టర్ లా కూడా ఏర్పాటు చేసి ఆ షెల్టర్ లో భక్తులు వేచి ఉండే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతుందని చెప్పుకోవచ్చు. ఒక క్యూ లైన్ సిస్టమ్ ను తీసుకొచ్చి ఈ క్యూ లైన్ సిస్టమ్ ద్వారా నేరుగా ఎక్కడైతే టోకెన్స్ జారీ కేంద్రం ఉందో ఆ టోకెన్ జారీ కేంద్రాలు తరలిస్తారు. అక్కడ నేరుగా ఆధార్ కార్డుపై ప్రతి భక్తుడికి ఒక్కొక్క టికెట్ కేటాయించే విధంగా కూడా టీటీడీ ఒక ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేస్తూ వస్తుంది. ఇప్పటికే మనకి చూడవచ్చు కౌంటర్ల వద్ద చాలా మంది భక్తులు వేచి ఉన్న పరిస్థితి. ఇప్పుడు మనం చూడవచ్చు, మనం క్లియర్ గా ఎక్కడైతే భక్తులు అధిక రద్దీ ఉందో అలాంటి ప్రాంతాల్లో తోపులాటలు సాగకుండా ఒక ప్రత్యేకించి కంపార్ట్మెంట్ విధానాన్ని కూడా టీటీడీ తీసుకొచ్చిన పరిస్థితి అయితే మనకి స్పష్టంగా కనిపిస్తూ వస్తుంది. ఎక్కడా కానీ భక్తులు తోపులాట లేకుండా క్యూ లైన్ లో ఒక సిస్టమేటిక్ గా వెళ్లే విధంగా కూడా ఈ కంపార్ట్మెంట్స్ సైతం ఏర్పాటు చేసింది. అధికంగా భక్తులు వస్తే మాత్రం ఈ కంపార్ట్మెంట్ లోనే కూర్చోబెట్టి మరి వారిని క్యూ లైన్ కి తరలించే విధంగా టీటీడీ ప్రత్యేక చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఇక మనం చూడవచ్చు, ఇక్కడ ప్రత్యేకించి ఎక్కడెక్కడ టోకన్ల జారీ ప్రక్రియ జరుగుతుందో అన్న ఒక అంశం పైన గూగుల్ మ్యాప్స్ సంబంధించిన ఒక క్యూఆర్ కోడ్ ను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మొత్తం మీద ఈ క్యూఆర్ కోడ్స్ తో మనం సహాయంతో కూడా ఆ లొకేషన్ కి ఈజీగా చేరుకునే విధంగా కూడా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తూ వస్తుంది. అయితే రేపు ఉదయం 5 గంటలకు ఈ టోకన్ల జారీ ప్రక్రియ అయితే ప్రారంభిస్తామని టీటీడీ ఇప్పటికే తెలిపినప్పటికీ భక్తులు ఈ క్యూ లైన్ లోకి ఇప్పుడే వెళ్ళిపోదామని ఒక మీమాంసతో కూడా బయటకు వచ్చి ఇక్కడ రోడ్డు పైన కూర్చున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే సాయంకాలం 7 పైన క్యూ లైన్ లోకి భక్తులను అనుమతించే అవకాశం అయితే కనిపిస్తూ వస్తుంది. మనం చూస్తున్నాం, అంటే ఇప్పటికే రామచంద్ర పుష్కరిణి వద్ద ఉన్న కౌంటర్ వద్దకు భారీ స్థాయిలో కూడా భక్తులు చేరుకొని ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ వస్తుంది. ఎందుకంటే వైకుంఠ ద్వారం దర్శనం చేసుకోవాలంటే వైకుంఠ ద్వాదశి ఏకాదశి రోజునే చేసుకోవాలి, ఆ రోజులోనే పుణ్యం ఫలిస్తుందని కూడా భక్తులు ఒక ప్రగాఢ విశ్వాసం పొందుతూ ఉంటారు. అయితే గతంలో 2 రోజులు ఉన్నది కాబట్టి ఆ 2 రోజులే ఇంపార్టెన్స్ ఇస్తూ కూడా భక్తులు అధిక శాతం వచ్చే వెసులుబాటు అయితే ఉంటుంది. అందువల్ల టీటీడీ ముందు నుంచి కూడా చెప్తూ వస్తుంది, ఎక్కడైనా సరే ఈ 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటే అంతే ఫలితం దక్కుతుంది, ఈ 10 రోజుల పాటు స్వామిని దర్శించుకుంటే అంతే ఫలితం ఉంటుందని కూడా మనకి చెప్పుకునే ప్రయత్నం అయితే టీటీడీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ మనకు కొంతమంది భక్తులు ఉన్నారు, వారిని అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తారు? రాజమండ్రి వచ్చాను సార్. స్వామివారి దర్శనం, వైకుంఠ ద్వార దర్శనం అదృష్టం కోసం వచ్చాము సార్. మేము తిరుమలకి వచ్చాము 4:30కి వచ్చి ఇక అప్పటి నుంచి ఇలా పడిగాపులు కాస్తున్నామండి. అయితే కొద్దిగా వాటర్ ఫెసిలిటీ, ప్రసాదం ఫెసిలిటీ అన్నీ కూడా ఉంటే బాగుంటుందండి. లోపల కౌంటర్లు గట్టి అన్ని ఏర్పాట్లు ఉన్నాయి, రమ్మని చెప్పారండి ప్రెస్ మీట్లోను యూట్యూబ్లోను. అలానే సరే చూద్దామని పిల్లలతో కలిపి వచ్చాం. కానీ ఇక్కడ నడి రోడ్డు మీద కూర్చోబెట్టారు. అట్లీస్ట్ చిన్న చిన్న సౌకర్యాలు, బయటకు పరిగెత్తి తెచ్చుకున్న వాటర్ బాటిల్ బస్తా అలాంటి ఏర్పాటు చేసినా బాగుండు. లోపల ఎక్కడో చేసాం రండి అందరూ అన్నారు. క్యూ లైన్లో టికెట్లు ఇస్తారు, ఆ టైంకి వదిలి ముందుగా ఏర్పాటు చేసుకుంటే బాగుంటుందండి. చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. అంతే వస్తారు, హెవీ క్రౌడ్ వస్తారు, వాళ్ళ సదుపాయాలు కూడా కల్పిస్తే బాగుంటుంది. అయితే ఉత్తర ద్వారం కానీ ఎన్ని ఇబ్బందులు అయినా సరే స్వామివారి దర్శనం కోసం వచ్చాం సరే. హరే కృష్ణ, ఓం నమో వెంకటేశ్వర. మొత్తం మీద మేము ముందుగా చేరుకున్నాం. ఇక్కడ టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల కూడా క్యూ లైన్ లో అనుమతించిన పరిస్థితి అయితే ఉందని కూడా భక్తులు చెప్తున్న పరిస్థితి. మొత్తం మీద టీటీడీ మాత్రం స్పష్టంగా ఒక నిర్ణయం అయితే వెల్లడించడం జరిగింది. సాయంకాలం 7 పైన కూడా భక్తులను క్యూ లైన్ లో అనుమతించే విధంగా కూడా చర్యలు చేపడుతున్నాం. అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటే వారిని క్యూ లైన్ లో ఏర్పాటు చేసిన షెల్టర్ల ద్వారా కూడా వారికి ఒక ప్రత్యేక